ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ నివారణ, నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకి, వీక్షకులకు, ప్రేక్షకులకు 2024వ సంవత్సరంలో శేషభాగమైనటువంటి 15 రోజులకు వీడుకోల్ పలుకుతూ 2025వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అష్టకష్టాలకు, ఇబ్బందులకు, అనారోగ్యాలకు స్వస్తి పలుకుతూ నూతన ఆనందంతో 2025వ సంవత్సరం స్వాగతం పలకాలని కోరుకుంటూ 16/12/2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రు సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ సంచార స్థితి, కన్య రాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో బుధ సంచార స్థితి, ధనుస్సు రాశిలో రవి సంచార స్థితి, మకర రాశిలో శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారు ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ, కొత్త ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులు. సింహరాశి యొక్క అధిపతి రవి. వీరికి 2వ స్థానంలో కేతు సంచారం చేయడం వలన ప్రభుత్వ, వృత్తి, ఉద్యోగ, వ్యాపార అధికారులతో సత్సంబంధాలుగా ఉండడం, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రారంభము, మధ్య, చివరి ఎండింగ్ ఏమవుతుందో వీరికి ముందే తెలిసిపోతుంది. ఎందుకంటే జనరంజకమైనటువంటి జీవితం, ప్రజలతో మమేకమైనటువంటి జీవితం వీరి సొంతం. ఇలాంటి పరిస్థితుల్లో అర్ధాష్టమ బుధుడు నూతనమైన పెట్టుబడులు పెట్టేటప్పుడు, అప్పులు చేసేటప్పుడు, అప్పులు ఇచ్చేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోగలిగారు. అదే కాకుండా సంతాన స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్రిక సంతాన యోగం, ఆనందకరమైన జీవితాన్ని స్వాగతం పలుకుతారు. తల్లిదండ్రులు పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, స్థిర చరాస్తులను ఏర్పాటు చేయడంలో విజయం సింహరాశి వారి సొంతం. 6వ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన నూతనమైన వాహనాలు, బంగారాభరణాలు, వస్త్రాలు, విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలకబోతున్నారు. 7వ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, నమ్మకం జీవితాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరూ లేరు. అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల సంవత్సరపు చివరి రోజుల్లో ఉండడం, వ్యయంలో కుజుడు ఉండడం వల్ల కుజదోష ప్రభావ కారణం వలన ఈ ఆంగ్ల సంవత్సరంలో 24వ సంవత్సరం చివరి ఆదివారం, చివరి మంగళవారం, సోమవతి అమావాస్య చివరి మంగళవారం ఈ సంవత్సరం రాజు కూడా కుజుడే అవ్వడం వలన శత్రు ప్రభావాలు పొంచి ఉన్నాయి. యంత్రాలతో, ఆయుధాలతో, వాహనాలతో ఎంతో జాగ్రత్త అవసరం. అప్పులు ఇచ్చారా తిరిగి రావు, తెచ్చుకున్నారా మీ స్థిర చరాస్తులు కరిగిపోయే పరిస్థితి ఉంటుంది. మితిమీరిన వేగం పనికిరాదు, ప్రమాదం పొంచి ఉంది.
ఇలాంటి సందర్భాలలో మనం ఏం చేయగలగాలి అన్నట్లయితే గోధుమలను ఏర్పాటు చేసుకొని అందులో కొద్దిపాటిగా ఎర్రటి కుంకుమను వేసి ఒక నిమ్మకాయను పెట్టి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం, లేదా గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం, చాకలి వాళ్ళకు దానం చేయడం వలన మీకు యోగదాయకం అని మీరు గమనించాలి. అలా కుదరలేదు, ఈ కింది నెంబర్ను సంప్రదించినట్లయితే వీడియో కాల్ ద్వారా పూజ చేయించి వీటిని దానం చేయిస్తూ ఈ సంవత్సరంలో ఉండబడిన కష్టాలకు ఫుల్ స్టాప్ పెడుతూ కొత్త సంవత్సరం స్వాగతం ఎలా పలకాలో తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి.